ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో నిన్న కొన్ని అంశాలు పైన రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా అల్మాటీ సంబంధించినటువంటి ఎత్తుపై మనందరూ తెలుసు. అల్మాటీ అనేటువంటి డ్యాము కృష్ణా రివర్ పైన కర్ణాటకలో ఉంది. మరి దాని కింద మళ్ళీ జూరాల, శ్రీశైలం, మరి దాని కింద మళ్ళీ నాగార్జున సాగర్ లాంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. మరి దాంట్లో నిలబడేటటువంటి ఏదైతే నీరుందో, జలాలు ఉన్నాయో, ఆ జలాలు తెలంగాణకు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మనకు ఉన్నటువంటి ఆ నీటి వాటా పైన హక్కు ఉండే. ఆ రోజు కర్ణాటకలో ఉన్న ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి హైటు 519 నుంచి 524 చేసే ప్రయత్నం చేసింది. కానీ అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు సుప్రీంకోర్టులో దాని మీద స్టే తీసుకోవడం జరిగింది. ఆ రోజు స్టే తీసుకున్నటువంటి ఒక నేపథ్యంలో అది ఆగిపోయింది. ఇది జరిగింది 2013లో, ఏదైతే ఉమ్మడి ఆ రాష్ట్రం ఉన్న సందర్భంగా. కానీ దాని తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. మనం అందరూ తెలుసు, ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం మనకు రావాల్సిన వాటా కన్నా తక్కువ కేసీఆర్ గారు సంతకం పెట్టారు, 299 టీఎంసీకే. మరి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఒక నేపథ్యంలో కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ కూడా నెంబర్ 2 ఏదైతే ఉందో దాన్ని కూడా ఆపేసింది. ఆ రోజు సెంట్రల్ వాటర్ కమిషన్ ఒకటి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని స్టే చేయించి దాని విషయంలో తెలంగాణకు కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ ఎంత వాటా రావాలి అంత తీసుకోవాల్సిందే, డ్యామ్ హైట్ కూడా పెంచరాదని చెప్పేసి సుప్రీంకోర్టు స్టే ఇచ్చినటువంటి నేపథ్యం మనందరికీ తెలుసు. కానీ ఈ మధ్య కాలంలో ఈ యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో, అటు కర్ణాటకలో ఉన్నటువంటి ఈ రెండు ప్రభుత్వాలు మరి ఒకటే పార్టీ ప్రభుత్వాలు కావటము, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో గత కొన్ని రోజులుగా అంటే కొన్ని సంవత్సరాలుగానే వాళ్ళు ల్యాండ్ ఎక్వైర్ చేస్తూ ఉన్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ ప్లస్ R&R రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ కూడా అన్ని ప్రయత్నంలో చేస్తూ ఉన్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ ఎందుకు చేస్తున్నారంటే రేపు ఫ్యూచర్లో ఈ యొక్క హైట్ని పెంచేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఉన్న స్టోరేజ్కు అది సరిపోదు కాబట్టి హైట్ పెంచితే ఎక్కువ ఎక్విజిషన్ కావాలని చెప్పేసి ఈ ప్రయత్నం చేస్తాను. మరి మన ఒక ముఖ్యమంత్రి గారు వారు ప్రతిసారి ఢిల్లీ పోతారు. మరి వారు ప్రియాంక గాంధీ గారితోనో, సోనియా గాంధీ గారితోనో, రాహుల్ గాంధీ గారితో మాట్లాడి పక్కన ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, వాళ్ళ పార్టీ ప్రభుత్వం మా తెలంగాణకు నష్టం అవుతుందని చెప్పి ఒక మాట మాట్లాడలేదు. ఒకటేదో ప్రాజెక్టు మీద మాట్లాడతారు కానీ అక్కడ వాళ్ళ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి వాళ్ళ మీద మాట్లాడరు. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరు గతంలో ఏదైతే తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నష్టం చేసిందో నీటి వాటా విషయంలో కానీ నీటి యొక్క సంబంధించిన దాంట్లో కానీ మీరు సేమ్ అదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఈ ఇద్దరు కూడా కలిసి తెలంగాణ ఒక నీటిపై వీళ్ళు దాడి చేస్తూ ఉంటే మాట్లాడకుండా కూర్చో ఉన్నాను. నీటిని దోచుకుంటున్నది ఈరోజు కర్ణాటక అక్కడ. కాబట్టి దాన్ని ఆపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయట్లే. ఎన్నోసార్లు మీరు కలుస్తూ ఉంటారు, ఢిల్లీలో అటు ఇటు మీ ప్రభుత్వం ఎక్కడ, కేంద్రంలో మీ నాయకులతో మీరు కలుస్తూ ఉంటారు. మీకు ఓస్కార్ అవార్డు ఇవ్వాలి అని చెప్పింది. మరి ఇటువంటి దాంట్లో అవార్డు తీసుకోవాలి కానీ తెలంగాణకు అన్యాయం చేసేటటువంటి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు మనం మాట్లాడలేదు. మా బాధ ఏంటంటే ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది, సుప్రీంకోర్టులో ఇంతవరకు దీనిపైన ఏదైనా ఇంప్లీట్ పిటిషన్ లేకుంటే అక్కడ ప్రయత్నం ఏం చేసిందా? అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా, ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈరోజు తెలంగాణకు అన్యాయం చేసినటువంటి పార్టీలే. తెలంగాణకు ఈ యొక్క రెండు పార్టీలు ఎక్కడ కూడా లాభం జరగలే. అక్కడ చూస్తూ అల్మాటీలో హైట్ పెరిగితే మహబూబ్ నగర్ అదేవిధంగా నల్గొండ డిస్టిక్ ఈ రెండు కూడా ఎడారయ్యే ప్రమాదం ఉంటుంది. మనకు రావాల్సిన వాటా అక్కడ ఆగిపోతుంది. వాళ్ళు వాడుకున్న తర్వాతే మనకి ఇస్తారు. కాబట్టి సుప్రీంకోర్టులో ఇంకా స్టే ఉండగా వాళ్ళు ఆ పని చేస్తున్నారంటే దాన్ని ఎందుకు ఆపట్లేదు ఈ ప్రభుత్వము,
గత ప్రభుత్వం కూడా ఎందుకు మాట్లాడలేదని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి దీని మీద మాట్లాడే అధికారం లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు కూడా 2017లో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగినాయి. అప్పుడేం మాట్లాడలే, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు కూడా అప్పుడు ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణకు మోసం చేసినటువంటి పార్టీలే, తెలంగాణకు అన్యాయం చేసినటువంటి పార్టీలే. అటు నీటిని ఆపకుండా వాళ్ళని ఆ హైట్ని ఆపకుండా మీరు ఎన్ని చేసినా నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. మీ ప్రభుత్వం అక్కడ ఉంది, మాట్లాడండి. మాట్లాడి హైట్ పెంచితే తెలంగాణకు నష్టం అవుతుంది. ముఖ్యంగా మీ సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్కు, నల్గొండకు నష్టం అవుతుందని చెప్పేసి కూడా నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను. నిజంగా వీళ్ళకు ఇదే కాదు, శ్రీశైలం మీద అదేవిధంగా నాగార్జున సాగర్ మీద మన తెలంగాణ నీటి తాగునీటికి ఒకటి, మన పవర్ హైడల్ పవర్ కోసము, అదేవిధంగా మన ఒక రైతులకు మన సాగునీరు కోసం, దీని అన్నింటి మీద మనం నిర్భరైనటువంటి ఒక కృష్ణానది. ఆ కృష్ణానదిలో వాళ్ళు బయట డ్యామ్ హైట్ పెంచితే మనకు రావాల్సిన వాటర్ రాదు అనేది స్పష్టంగా మనకు తెలుసు. కాబట్టి ఆ రోజు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆ రోజు సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత ఇంతవరకు దాని న్యాయ పోరాటం కూడా ఏం చేస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. కాబట్టి మీరు ఈరోజు తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత మీది. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కర్ణాటకలో ఉందో వాళ్ళ ప్రయత్నం 519 నుంచి 524 ఫీట్లకు తీసుకుపోయేటటువంటి ఒక ఏదైతే పెంపుకులు చేస్తున్నారో దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. దాంతో స్టోరేజ్ పెరుగుతుంది, మనకు రావాల్సిన వాటర్ రాదు. ఇది స్పష్టంగా మనకు కనపడతా ఉన్నది. కాబట్టి దయచేసి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, దీని మీద రాజకీయం చేయకుండా తెలంగాణ ప్రయోజనం కోసం మీరు చూడండి. మా దృశ్యం ఏంటంటే మన ప్రజాస్వామ్యంలో ఏమంటాం, ఇది గవర్నమెంట్ బై ది పీపుల్, ఫార్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ అనేది. మరి బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ అంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఎట్లయిందంటే గవర్నమెంట్ ఫార్ ది కాంట్రాక్టర్స్, గవర్నమెంట్ బై ది కాంట్రాక్ట్స్ అండ్ గవర్నమెంట్ ఫార్ కమిషన్స్. ఇది అయిపోయింది. ఇది ఫార్ ది పీపుల్, బై ది పీపుల్ అయిపోయినాయి. కాంట్రాక్ట్స్లు, కమిషన్లు. దయచేసి దాని మీద పోకుండా మీరు తెలంగాణను రక్షించే ప్రయత్నం చేయండి. ఫెడరల్ స్ఫూర్తితో ఈరోజు మేము పోతా ఉన్నాం. నిన్న మీ నీటి పారుదల మంత్రి గారు ఛత్తీస్గఢ్ వెళ్ళారు. అక్కడ సమ్మక్క సార్ల ప్రాజెక్టుకు వారు నో అబ్జెక్షన్ అడిగారు. మా ప్రభుత్వము అక్కడ మాట్లాడకుండా తెలంగాణ ప్రయోజనం కోసము, ఈ యొక్క దేశ ప్రయోజనం కోసము ఎమ్మటే నో అబ్జెక్షన్ ఎన్ఓసి ఇచ్చి అక్కడ సంతకాలను కూడా పెట్టి వచ్చారు. మరి ఇటువంటి మీ ప్రభుత్వం, మా బీజేపీ ప్రభుత్వం అక్కడ, ఇప్పుడు కర్ణాటకలో మీ ప్రభుత్వం, కనీసం వాళ్ళ దగ్గర మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పంపించండి, అక్కడ మాట్లాడమని చెప్పండి. అది చేయరు. ఏదంటే మా మీద పడి ఏడుస్తూ ఉంటారు, లేకుంటే మొత్తుకుంటూ ఉంటారు. దయచేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి దీని మీద మాట్లాడే అధికారం లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే వాళ్ళ టైంలో ఇది జరిగింది. ఇది వాళ్ళ సమయం వాళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారు. 299 టీఎంసీకి ఒప్పుకొని ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ అన్యాయం చేశారు కృష్ణా వాటర్ సంబంధించిన దాంట్లో. ఈరోజు మాట్లాడేటువంటి హక్కు వాళ్ళకి లేదు, అధికారం లేదు. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ గమనించాలి. తెలంగాణ ఒక రైతులు, తెలంగాణ ప్రజలు ఈ యొక్క కృష్ణా జలాలపైన ఉన్నటువంటి ఒక కట్టడం ఏదందో ఆ హైట్ను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. 519కే ఉండి సుప్రీంకోర్టు ఆర్డర్ క్లియర్గా అయ్యేదాకా దాని మీద ఎటువంటి చర్య తీసుకోవద్దు, ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కావద్దని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంది. మీరు ఇప్పటికే మాట్లాడండి, మాట్లాడి ఏదైనా చేయండి, అంతేగాని లేకుంటే మీరు కాంట్రాక్టర్ల కోసమో, మీ కాంట్రాక్ట్ కోసమో, ఇంకో ఏదో కమిషన్ల కోసమో చేస్తే మాత్రం అది మంచిది కాదు. తెలంగాణ ప్రయోజనాన్ని మీరు దృష్టిలో పెట్టుకోని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి గారిని, తెలంగాణ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీని కూడా నేను కోరుతా ఉన్నాను, తెలంగాణ రక్షించండి, లేకపోతే తెలంగాణ ఎడారయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు అంటున్నారు ఆల్రెడీ విషయం కోర్టులో ఉంది, కోర్టులో మేము ఫైట్ చేస్తాము, కర్ణాటక ఇంట్రెస్ట్ కోసం ఉంటుంది, వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా మేము ఒప్పుకోము అని అంటున్నారు. కోర్టులో స్టే ఉంది కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ కూడా చేయకూడదు. ల్యాండ్ అక్విజిషన్ ఎందుకు చేస్తారు? హైట్ పెరగడానికి చేస్తారు. హైట్ పెరిగితే స్టోరేజ్ పెరుగుతుంది, స్టోరేజ్ పెరిగితే వాళ్ళకి ఎక్కువ ల్యాండ్ అక్విజిషన్ కావాలి. అంటే దాని అర్థమైంది వాళ్ళు పెంచుతారని చెప్పేసి. స్టే ఉన్నప్పుడు వాళ్ళు ఎటువంటి పనులు చేయకూడదు అక్కడ. దట్ ఈస్ ద రూల్. కంటెంప్ట్ వస్తుంది. కనీసం ఈ ప్రభుత్వం కంటెంప్ట్ ఏమని చెప్పండి వాళ్ళ మీద. సార్ అంటే ఈ రెండు రాష్ట్రాల వివాదము
కాంగ్రెస్ పార్టీ అయినా ఉంది కాబట్టి మీరు రాహుల్ గాంధీ జోక్యం చేసుకుంటే బెటర్ అంటారా? వాళ్ళు ఎవరు జోక్యం చేస్తారు మాకు తెలుసు, మాకేం తెలుసు. మల్లికార్జున ఖర్గే చేస్తాడా, ప్రియాంక చేస్తాడా? అందుకని 3 పేర్లు చెప్పినా నేను మళ్ళీ ఈ యొక్క గొడవ లేకుండా. వాళ్ళు అక్కడ కాంట్రాక్టర్ నాకైతే తెలియదు, ఇక్కడ కాంట్రాక్టర్లకు లబ్ధిదారులకి, ఇక్కడ ప్రభుత్వం కమిషన్ కోసము, ఇక్కడ కాంట్రాక్టుల కోసం నేను చెప్తున్నాను. అక్కడ నాకేం తెలుసు అక్కడ ఏమేమవుతున్నాయి. అక్కడ ఇప్పుడు 60% అండి అక్కడ. నేను అనేది అది కాదు, నేను చెప్పింది ఏంటంటే అక్కడ కాంట్రాక్టర్లు అంటే ఈ ప్రభుత్వం ఆలోచన దీన్ని అల్మాటి అనే విషయం కాదు. ఈ ప్రభుత్వం ఆలోచన అల్మాటి హైట్ మీద పోకుండా వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు తుమ్మనాడు మీద వాళ్ళు చేస్తున్నారు కదా 16,000 కోట్లతో మీద వాళ్ళ ఆలోచన అటే పోయింది కదా. దీని మీద దాని మన విషయం చెప్తున్నాను. అట్లా అల్మాటి వల్ల కాంట్రాక్టర్లకు ఇక్కడ లాభం అయితే చెప్పట్లే. ఈ ప్రభుత్వము ఈ అల్మాటి మీద మాట్లాడలేదు, దాని మీద ఆలోచన పెట్టట్లేదు. వాళ్ళు కేవలం కాంట్రాక్టర్ల కోసము, కాంట్రాక్టుల కోసము, కమిషన్ల కోసమే ఆలోచిస్తున్నారు అని నేను చెప్తా ఉన్నాను జనరల్గా. నేను చెప్పింది కదా, సిడబ్ల్యూసీ చెప్పింది. సిడబ్ల్యూసీ ఏం చెప్పిందంటే మీరు ఎవరు కూడా పనిచేయదు దీంట్లో. సెంట్రల్ వాటర్ కమిషన్తో పాటు ఈవెన్ మినిస్ట్రీ కూడా చెప్పింది మీరు దీంట్లో ఎవరు కూడా మీరు చూస్తే హైకోర్టులో స్టే ఉంది, సుప్రీంకోర్టులో కూడా రిప్రజెంటేటివ్స్ ఉంది. తెలంగాణ రిప్రజెంటేషన్ సెంట్రల్ వాటర్ కమిషన్కు పెట్టింది అల్మాటి హైట్ ఇంక్రీజ్ చేయొద్దని. కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ కూడా ఈ అలొకేషన్లో మాట్లాడతా అని చెప్పింది. కాబట్టి యూనియన్ మినిస్ట్రీ కూడా మా కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయం కాకుండా చూస్తుంది. కాబట్టి ఆ ఒక ఏదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ విషయంలో ఏం నిర్ణయం చేసుకుంటే ఆ నిర్ణయం మీద మీరు పోవాలని చెప్పేసి, అది కాకుండా అది దానికి విరుద్ధంగా హైట్ పెంచుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇద్దరు మాట్లాడలేదు, కేసీఆర్ కూడా మాట్లాడలేదు, మన రేవంత్ కూడా మాట్లాడలేదు. కాబట్టి ఇద్దరు తెలంగాణకు ఎవరు కూడా ఎవరు న్యాయం చేయదు, అందరూ అన్యాయం చేస్తున్న విషయం స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు ఈ వాటర్ మీద మాట్లాడదాం, కేసు మీద తర్వాత ఇది డైవర్ట్ అవుతుంది. ఈ తెలంగాణ ప్రయోజనం కోసం ఉంది, అది కేటీఆర్ ప్రయోజనం. అది చెప్పాను, మీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నాం కదా మేము సెంట్రల్ వాటర్ కమిషను, అదేవిధంగా కేంద్ర జల బోర్డు మేము దాని వాళ్ళు చెప్తాం. మేము తెలంగాణకు అన్యాయం ఈ గతంలో కూడా మేము చేసినాం. మీ గతంలో కూడా మేము తెలంగాణ కాంగ్రెస్ మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ రాకముందు మేము కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ కానీ సెంట్రల్ వాటర్ కమిషన్ పెడితే ఆ రోజు పోయింది ఎవరు, మన కోర్టులో ఉన్నప్పుడు ట్రిబ్యునల్లో ఉన్నప్పుడు కోర్టుకు పోయింది టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు దాన్ని ముందుకు పోనీయలేదు. మా సపోర్టు బీజేపీ సపోర్టు తెలంగాణ ఒక రైతులతోని, తెలంగాణ ప్రజలతోని, తెలంగాణ నీటికి ఏదైతే పోరాటం చేయాలి దానికోసం తెలంగాణతో నిలబడి ఉంటుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్తాను. కృష్ణా ట్రిబ్యునల్లో ఈ రోజు నుంచి వాదనలు ప్రారంభమై దాంట్లో తెలంగాణ ప్రభుత్వం తరఫున స్పెషల్ కౌన్సిల్ పెట్టి వాదనలు వినిపిస్తున్నాము. గతంలో బీఆర్ఎస్ మీరు ఏదైతే నష్టం చేసింది చెప్తారో అప్పుడు చోద్యం చూసిన బీజేపీ ఇప్పుడు మాట్లాడడం విద్రోహం అంటూ వ్యాఖ్యానించారు. ఆయన ఏదంటే అప్పుడు కూడా మేము మాట్లాడినాం, ఇప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. మళ్ళీ ఏం చేశారు? సుప్రీంకోర్టు పాత కేసు అది పెండింగ్ ఉన్నది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మళ్ళీ వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ ఇప్పటి నుంచి చేయట్లేదు. గత 4-5 సంవత్సరాలు చెప్పాను, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటి నుంచి ల్యాండ్ అక్విజిషన్ చేస్తూ ఉన్నారు. ఎందుకు వాళ్ళు మాట్లాడలేదు? వాళ్ళు మాట్లాడితే వీళ్ళు మాట్లాడలేదు. మళ్ళీ మతలబ్ మాకే తెలియదు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది, బీజేపీ లేదు. అప్పుడు విభజన చట్టం అవుతున్న సమయంలో మీరు తర్వాత 2014 వచ్చినాము. ఇవన్నీ 2014 కన్నా ముందు జరిగినట్టు ఒప్పందాలు.